వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేతి బీరకాయ పచ్చడి ఎట్లా చేసుకుందామో చూద్దాము. ముందుగా కేజీ నేతి బీరకాయలు, కొత్తిమీర సగం కట్ట, 7-8 పచ్చిమిరపకాయలు, కరివేపాకు పోపుకి, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. అల్లం ముక్క, 1 ఇంచ్ అల్లం ముక్కలు చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకోవాలి. టమాటా 2 మీడియం సైజు టమాటాలు ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి వేడైన తర్వాత పల్లీలు నువ్వులు వేయించుకోవాలి. ముందు పల్లీలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు తొందరగా వేగుతాయి కదా. అందుకు ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగినాయి, దీంట్లోనే నువ్వులు చిక్కట అనే వరకు ఉంచి తీసాను. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె పోసి, 1 టీ స్పూన్ నూనె పోసి పచ్చిమిరపకాయలు వేయాలి, అల్లం ముక్కలు, కొత్తిమీర తీసుకొచ్చి ఇది కొద్దిగా ఫ్రై చేయాలి. పచ్చివాసన వరకు ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు ఇంకా వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా కలర్ వేరైన తర్వాత తీయాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నూనె పోసి, 1 టీ స్పూన్ అంత నూనె పోసి కట్ చేసి పెట్టుకున్న తురిమి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసాను. ఇప్పుడు దీంట్లోనే టమాటాలు కూడా వేసేయాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను ఉప్పు, రాళ్ళుప్పు, ఇది మగ్గాలని వేస్తున్నా. మళ్ళీ రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు కొంచెం. ఇది కలిపి మూత పెట్టుకోవాలి. మీడియం మంట మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాలి. ఈ మధ్యలో కలుపుతూ ఉండాలి. దీంట్లోనే చింతపండు వేస్తున్నా. ఇంకా కొంచెం మగ్గే వరకు పెట్టుకోవాలి. ఈ పచ్చివాసన పోవాలి, కూరగాయ ముక్కలని పచ్చివాసన ఉండే వరకు ఉంచుకోవాలి. ఇది మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారినాక మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకుని వేయాలి, వేసి మిక్సీ చేయాలి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ చేయాలి బాగా. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ వేస్తున్నా. రాళ్ళుప్పు అప్పుడు వేసినా కదా, ఇంకొంచెం వేస్తున్నా. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవి వేయించి పెట్టుకున్నది అంతే వేసేయాలి. వేసి సన్నగా మిక్సీ మరి సన్నగా పేస్ట్లా చేయొద్దు, కొంచెం రఫ్గా చేసుకోవాలి. మరి సన్నగా అయితే బాగుండదు. ఇప్పుడు అయ్యింది, మిక్సీ పట్టేసి ఇట్లా రఫ్గా ఉండాలి, కొంచెము ఇట్లా రోటి పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు పోపు వేయడానికి ఒక ప్యాన్ పెట్టి చిన్నది వేడైన తర్వాత నూనె వేయాలి. 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత 1/2 టీ స్పూను జీలకర్ర, ఆవాలు,
కొంచెం చిక్కట్లాడిన తర్వాత ఎండుమిర్చి ఒక 2 ముక్కలు వేసేస్తున్నా. ఇది వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, వేగుతున్నప్పుడు కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు కొంచెం కలపాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూను ఇంగువ, కొంచెం టేస్ట్ తగినట్టు ఇది వేస్తే బాగుంటుంది పచ్చళ్ళకు. స్టవ్ ఆపేసి పచ్చళ్ళు వేసేయాలి. ఇప్పుడు ఈ తాలింపు పచ్చళ్ళు వేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చట్నీ, పచ్చడి చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.